అంటే ఎంతోమంది మహానుభావులతో, ఎంతోమంది కవులతో, ఎంతోమంది రచయితలతో మీ యొక్క అనుభవం ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం గానీ, తెలంగాణ రావడం గానీ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు అంటే జయశంకర్ సార్. ఆయన మాట మూలంగా, ఆయన యొక్క విధానం మూలంగా తెలంగాణ వచ్చింది అంటే ఆయనే ముఖ్య కారణం అని చెప్పుకుంటాం. ఆయనతో మీ పరిచయం ఎలా ఉంది? ఎలా సాగింది ఏంటి? జయశంకర్ సారు మొట్టమొదటిగా చెప్పాల్సింది సార్కు నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే ఇద్దరం కూడా వరంగల్ నగరానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ ఉద్యమ క్రమంలో పరిచయమైనటువంటి జయశంకర్ సార్కు నాకున్న అనుబంధము తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. జయశంకర్ సార్ బతుకున్నంత కాలం సార్తో కలిసి జర్నీ చేసిన. సారు చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కొనసాగింది. మొట్టమొదటిగా నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది 96లో. పెద్దలు భూపతి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వరంగల్లో ఒక హాల్ మీటింగ్ జరిగింది. పెద్ద హాల్ మీటింగ్ జరిగింది. ఆ హాల్లో స్పీకర్లుగా ప్రొఫెసర్ జయశంకర్ సారు, ప్రొఫెసర్ బుర్రరాములు, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, వీళ్ళందరూ కూడా స్పీకర్లు. వాళ్ళతో పాటు నేను ఆ సమావేశానికి పోయినా. అక్కడ జరిగిన సమావేశంలో వాళ్ళు ఇచ్చిన సందేశాలు అవన్నీ కూడా విన్న తర్వాత ఖచ్చితంగా నేను కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో కంటిన్యూస్గా పనిచేయాలని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చి నేను వాళ్ళతో కలిసి జర్నీ చేసిన. అప్పటిదాకా ప్రొఫెసర్ జనార్దన్ రావు నేను ఇద్దరం కలిసి ఆదివాసీ సమస్యల మీద వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తూ వచ్చినాం. ప్రొఫెసర్ జనార్దన్ రావు సార్ నేను ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఆదివాసీ పోరాటాలతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో కూడా మనం కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇద్దరం తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ వచ్చినాం. జనార్దన్ రావు సార్ కూడా ఆయన బతుకున్నంత కాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిండ్రు. 2001లో ఆయన ఆరోగ్య సమస్య వల్ల చనిపోయిండ్రు. ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను కంటిన్యూస్గా తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ అట్లా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర, నా చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఫుల్ టైం పనిచేసిన, పార్ట్ టైం కాదు. చాలామంది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ, లేదా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేస్తూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు వీలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చాను. కానీ నేను, నాతో పాటు కొందరు మిత్రులు, మిగతా వేరే ఏ వ్యాపకాలు లేకుండా, ఏ ఉద్యోగాలు లేకుండా, ఏ వ్యాపారాలు లేకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళు కొందరం ఉన్న దాంట్లో నేను ఒకరిని. నేను పిట్టల రవీందర్ ఇద్దరం ఫుల్ టైం పనిచేస్తూ వచ్చిన. పిట్టల రవీందర్ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసాను. ఇద్దరం ఫుల్ టైం పనిచేసినాం. మిగతా వాళ్ళందరూ కూడా పార్ట్ టైం, ఈవెన్ కోదండరామ్ సార్తో సహా అందరు పార్ట్ టైం. అయితే జయశంకర్ సార్ స్ఫూర్తి, ఆయన ప్రభావం మా మీద ఉన్నది. జయశంకర్ సార్తో పాటుగా తెలంగాణ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని తన మాట ద్వారా, తన ఆట ద్వారా, తన పాట ద్వారా అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. గద్దరన్న ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది, నా మీద ఇంకెక్కువగా ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిన. ఎక్కడ ఉద్యమ ప్రారంభంలో ఏ స్థాయిలో అయితే, ఏ చైతన్యంతో, ఏ కమిట్మెంట్తోనైతే నేను స్టార్ట్ అయిందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఎక్కడ కూడా తగ్గలేదు. ఎప్పటికప్పుడు నా చైతన్యాన్ని పెంచుకొని, నాకున్న శక్తిని పెంచుకొని, అందరినీ సమన్వయం చేస్తూ, ఉద్యమంలో భాగం చేస్తూ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చింది.